నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పెద్దంబర్పేట మున్సిపాలిటీ 4వ వార్డు కౌన్సిలర్ వడ్డేపల్లి విద్యా విజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి ఈ సందర్భంగా కౌన్సిలర్ విద్యా విజేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులైన మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మంచిరెడ్డి కిషన్ రెడ్డిని మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో యువకులు మహిళలు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రోడ్లు ఎంతో డెవలప్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి సంక్షేమ కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి చేస్తుంటారు. మన అంబర్పేట ఎక్కడ ఉంది తస్మాంలా రోడ్డు ఎన్నన్నా చేసుకున్నా చాలా డెవలప్ ఉంది. ఈసారి సారు కొయ్యి 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 అని కూడా ఈ ఖాళీకి రావాలని కోరుతున్నట్టు ముఖ్యమిస్తాం చెప్పడం మేమందరం కూడా కలిసి భాగం కల్పించినట్టు మీ అందరికీ లేట్ అయినందుకు మొదట క్షమించాలని చెప్పి కూడా ఈ సమయంలో కోరుకుంటాం. ఎందుకంటే చాలా టైం ఇప్పుడు చెప్పినట్టు మొదటి నుంచి తిరగడమే జరుగుతూ ఉంది. కాబట్టి లాస్ట్ ఈ ప్రోగ్రాం మళ్ళీ ఇంకా గుంటూరులో 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా మీ సమస్యలు పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు. అంబర్పేట అంటే ఇంతకుముందు మున్సిపాలిటీ లేనప్పుడు పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచన. అంబర్పేట నీళ్ళు రానట్టు ఉన్నాయి, కాలనీలు కూడా ఉండాలి, ఓన్లీ లేఅవుట్స్ అయినాయి. కానీ ఇవాళ అదే గ్రామ పంచాయతీ ఉంటే 1 లక్ష రూపాయలు శాంక్షన్ కావాలంటే ఇబ్బంది పడేది. ఇప్పుడు 1 లక్ష రూపాయలు అది కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మామూలుగా లేఅవుట్ అయినటువంటి కాలనీలు కూడా సీసీ రోడ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో లో వోల్టేజ్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కానీ ఇవన్నీ కూడా వేసుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా చేయాల్సినటువంటి ఉన్నాయి. కొత్తగా వేసినటువంటి కాలనీలన్నిటి కూడా మౌలిక సదుపాయాలు కలిపేయాలంటే బడ్జెట్తో కూడుకున్నటువంటి పని. కాబట్టి అంతరంచులుగా అన్ని కార్యక్రమాలు చేయడానికి మీ అందరి సహకారం అదేవిధంగా ప్రజాప్రతినిధులకు ఎప్పుడు చేస్తే 100% సక్సెస్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎర్ర ప్రసన్న గారు, తోడ అనురాధ గారు, భాగ్యమ్మ తుంబాల, కాకర్ల విజయలక్ష్మి గారు అంటే అందరండి. సార్కు చాలా బిజీ షెడ్యూల్ ఉండదు, తొందరండి. కాకర్ల విజయలక్ష్మి గారు, బొబ్బిలి వేమలత గారు, లక్ష్మి గారు, కావ్య గారు, రజని గారు, అల్వేలు గారు, జ్యోతి గారు, సుష్మా గారు, రాధిక గారు, లక్ష్మి గారు, అశ్విని గారు, అశ్విని ప్రశాంతి గారు, మాధవి గారు, నోమల మాధవి గారు, అనురాధ గారు, నీరజ గారు, పడమటి పద్మ, పాశం అరుణ, నూనె మాధవి గారు, రమాదేవి గారు, సుధారాణి గారు, పాకం విజయలక్ష్మి గారు, సమిత్ర గారు, శ్రావ్య గారు, లక్ష్మి, లావణ్య, పోలు అఖిల, కలమ్మ పడమటి కలమ్మ గారు, అనుశ్రీ, స్వాతి, మమత, నిఖిత, వినోజ్ఞ, కావ్య, సౌమ్య, యూత్
అభినయ్, వెంకటేశ్వరి, వజస్విని, లక్ష్మీదేవి, సువార్త, వెంకటేశ్వరి, సన్నీ, నాగలక్ష్మి, సునీత, జలగమ్మ గారు, సునీత గారు, ఉమ్మ గారు, కృష్ణమ్మ గారు, అంటే తొందర రావాలండి, శోభ గారు, పావని గారు, సురేష్, యేసు, నాగేంద్ర బాబు, ఉపేందర్, శంకర్. మనకి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన పడమటి రాజు గారికి అలాగే మాధవి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి ఇచ్చేసిన గంగాపుత్ర అసోసియేషన్ వాళ్ళకి అలాగే కాలనీ వాసులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ ఇక్కడికి ఇందరూ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు. థ్యాంక్ యూ అందరు. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో ఈరోజు ఎన్నికల ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈరోజు పెద్దంబర్పేట మున్సిపాలిటీలో పర్యటించారు. అలాగే వివిధ కాలనీలో, మైత్రి సిరిపురం కాలనీలో, అలాగే సూర్యవంశీ కాలనీలో, సాయినగర్ కాలనీలో చాలా బాగా పెద్ద ఎత్తున బాగా పార్టీలో చేరికలు, బీఆర్ఎస్ పార్టీకి అందరూ కూడా ఆకర్షితులై చేరికలు బాగా జరిగాయి. పార్టీ ఆఫీస్ కూడా ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చాలామంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతూ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి అందుతూ సంక్షేమ పథకాలు ప్రతి ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు లేదనేది ఎంత నిజమవుతుందో సంక్షేమ పథకం పొందని ఊరు ఇల్లు లేదనేది అంత నిజము. అందులో భాగంగా సంక్షేమ పథకాలు మన తెలంగాణ ప్రభుత్వంలో రైతు బంధు, రైతు బీమా కూడా, రైతు ఏదైనా అకస్మాత్తుగా చనిపోతే కూడా రైతు బీమాగా మన తెలంగాణ ప్రభుత్వం 5 లక్షల బీమా ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు బంధు కూడా రైతు పెట్టుబడి సాయంగా మన తెలంగాణ గవర్నమెంట్ 5,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. అంతేకాకుండా మన కళ్యాణ లక్ష్మి ఏదైనా ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇక ముందు కూడా ఇవన్నీ మేనిఫెస్టోలో భాగంగా ఇక ముందు కూడా అన్నింటినీ పెంచుకోవడం జరుగుతుంది. మరొకసారి మన కేసీఆర్ గారిని గెలిపించుకుంటే అందులో భాగంగా కూడా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి పనులు జరిగాయి. అందులో భాగంగా కొంగర కలాన్లో రీసెంట్గానే మనం ఫాక్స్కాన్ కంపెనీ ప్రారంభించుకోవడం జరిగింది. ఒకసారి ఫాక్స్కాన్ కంపెనీ స్టార్ట్ అయితే అందులో 35,000 ఉద్యోగాలు మనందరికీ కూడా చేర్పిస్తామని మన ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. చాలామంది యువతను దృష్టిలో పెట్టుకొని ఫాక్స్కాన్ కంపెనీని మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే మన బల్జగూడ రోడ్లో కూడా 250 ఎకరాల్లో మరి ఒక ఇండస్ట్రీని కూడా తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. అది కూడా మన అంబర్పేట మున్సిపాలిటీకి దగ్గరలో బల్జగూడ రోడ్లో ఇండస్ట్రీని తీసుకొస్తే మన అంబర్పేటలో కూడా చాలామంది కూడా యువకులు కూడా చాలామంది ఉద్యోగ అవకాశాలు వాళ్ళందరికీ కూడా కల్పిస్తారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆకర్షితులై మరొకసారి ఇబ్రహీంపట్నం గడ్డ మీద మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఈసారి మన మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని మినిస్టర్గా గెలిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, మన ఓటు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.